దత్తన్న చెప్పుదే. బ్యాంక్ వెళ్దాం వస్తావా అన్న? ఇప్పుడు బ్యాంక్ ఎందుకు? ఒక లోన్ అప్లై చేసిన, ఫార్మాలిటీ కోసం రమ్మంటున్నారు. ఇప్పుడు లోన్ ఎందుకు అప్లై చేసినవరా? అంటే మొన్న ఒక సాఫ్ట్వేర్ కంపెనీ గురించి తెలుసుకున్నా, అందులో 5 lakhs కడితే నాకు జాబ్ ఇస్తున్నారు. ఇక్కడ కూర్చో. 5 లక్షలు కట్టి బ్యాక్ డోర్లో జాబ్ తెచ్చుకుంటే ఏం ప్రాబ్లమ్స్ అవుతాయో తెలుసా? చెప్పన్నా. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అవుతుంది, అందులో పాస్ కాలేవు. క్లయింట్ కాల్స్లో ఇన్వాల్వ్ చేస్తారు, అందులో మాట్లాడలేవు. ప్రాజెక్టులు ఇన్వాల్వ్ చేయంగానే కోడింగ్ చేయలేవు. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే టీమ్ తోటి మాట్లాడలేవు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ నువ్వు సాటిస్ఫై చేయకపోతే కంపెనీ నుంచి టర్మినేట్ చేస్తారు. సో నా మాట విని ఫస్ట్ జాబ్ చేసే ముందు ఏదైనా కంపెనీలో మంచి ఇంటర్న్షిప్ చేయి. నాకెవరు ఇస్తారన్న ఇంటర్న్షిప్? నాకు తెలిసిన ఒక కంపెనీ ఉన్నది, అజా కన్సల్టింగ్ సర్వీసెస్ అని. అక్కడ ఇంటర్న్షిప్ ఇస్తారు, జాబ్ కూడా ఇస్తారు. ఈ కట్టే డబ్బులు ఏదో అక్కడ 3,69,000 కట్టినాం అనుకో, ట్రైనీ సాఫ్ట్వేర్ అంటూ ప్రతి నెల 10,000 స్టైఫండ్ ఇస్తారు. ఇంటర్న్షిప్ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని 3,60,000 ప్యాకేజ్ ఇస్తారు. నా మాట విని అక్కడ జాయిన్గా. ఈ ప్రాక్సీలని బ్యాక్డోర్లని టైం వేస్ట్ చేసి డబ్బులు వేస్ట్ చేసుకో. ఓకే, థ్యాంక్ యూ అన్న. నేను అజా కన్సల్టింగ్ సర్వీస్లో ఇంటర్న్షిప్ జాయిన్ అయిపోతుంది.